యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్యపారంగతః త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివం. అమ్మా, మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది, గొప్ప శక్తిని పొంది, అటువంటి శక్తి కారణం చేత, ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా? లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు, లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు. అమ్మా, ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు. ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం. అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం. నాకు తెలుసు, వేదిక దిగ్గానే మీకు అనుమానం వస్తుంది, మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలా అండి? పొద్దున్న ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది నిన్ను ఎందుకు వద్దంది? వద్దందే. పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం? నీకు తెల్లవారుజామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందాం అని ఉంది, చేసుకో. ఎవరొద్దన్నారు? పొద్దున్న మధ్యాహ్నం వరకు అలా ఉండి పాచిముఖంతో అన్నం తినేయమని ఎవరు చెప్పారు? స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, మధ్యాహ్న స్నానానికి మణికర్ణికి వెళ్ళు. రేపటి రోజున మధ్యాహ్నం 12 గంటలకి ఖచ్చితంగా మనందరం మణికర్ణికా స్నానం చేస్తున్నాం. ఎందుకో తెలుసా అండి? రేపు కార్తీక సోమవారం, పైగా కార్తీక మాస శుక్లపక్షమిలో వచ్చేటటువంటి నవమి తిథి కేవలము స్నానము కొరకే. ఇక్కడికి నేను వచ్చినప్పుడు కాకినాడ పట్టణం సర్పవరంలో నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నవమి నాటి స్నాన వైభవం గురించి చెప్పొచ్చాను. అది సోమవారంతో కలిసింది. ఈసారి మనం కాశీపట్టణంలో ఉన్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా హ్రదంలో స్నానం చేయకపోయి ఇంటికి వెళ్ళిపోతే ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు. అందుకే నేను ఖచ్చితంగా 12:15కి నది ఒడ్డున ఉంటాను. ఎందుకని? 12 అందులో ములుగుతా, 5 నిమిషాలు తక్కువ 12. ఇంకా ఎవరైనా ములుగుతున్నారా చూసే అవకాశం ఉండదు. ఎందుకని? పల్లకి మోస్తే 4 కావాలి, ఆకలేస్తే ఒక్కడ చాలన్నం తినాలి కదూ. పల్లకి మోద్దాం అనుకుంటే అందరూ రండి, అన్నం తిందాం అనుకుంటే నేను ఒక్కడిని చాలు నా ఆకలికి కదా. అందుకని అందరూ వస్తే సంతోషం. ఇవాళలాగే పరమ సంతోషంగా